వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం. జిల్లాలో పలు చోట్ల 10 బార్లు కేటాయింపు, ప్రభుత్వానికి 4.5 కోట్ల ఆదాయం. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలకు రాట పూజ, పాల్గొన్న ఆర్యవైశ్యులు. పలుచోట్ల ఘనంగా జరుగుతున్న వినాయక చతుర్థి మహోత్సవాలు, కార్యక్రమాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. జంగారెడ్డిగూడెం శ్రీ కలాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం వద్ద నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసిన అధికారులు. కలలు కన్నారు, ర్యాంకులు కొట్టారు. యువతకు ప్రాముఖ్యత ఇస్తూ మెగా డిఎస్సి పై యువగలంలో నారా లోకేష్ ఇచ్చిన మాటను అమలు చేశారని డిఎస్సి అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకమే మెగా డిఎస్సి ఫైల్ పై చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో నోటిఫికేషన్ నుంచి ఉద్యోగుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేశారని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు భూపతి శ్రావణి అండి. మాది అవనగేడ్ మండలం రామకోటిపురం గ్రామం. మా నాన్న పేరు భూపతి శ్రీనివాసరావు. ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏపీ మెగా డిఎస్సి 2025లో నాకు కృష్ణా జిల్లా 22వ ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచింది, నారా లోకేష్ గారు భారీ ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఏం చేయలేదు. ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎలాంటి హోప్ లేదు, నోటిఫికేషన్ లేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే గెలిచి ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతారు అని చెప్పారో అప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. వాళ్ళు ఎలా అయితే చెప్పారో వాళ్ళు అలానే నారా లోకేష్ గారు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేశారు. అలాగే నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే అన్ని ప్రాసెస్ చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఈరోజు దాంట్లో మీకు 22వ ర్యాంక్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. టాప్ 100లో ఉంటాను అనుకున్నాను. 22వ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి అందరము. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల, నారా లోకేష్ గారి వల్ల ఇది భారీ ఎత్తున నోటిఫికేషన్ అనేది వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి నోటిఫికేషన్ మేము చూడలేదు. వీళ్ళు గవర్నమెంట్లోకి రాగానే వీళ్ళు ఫస్ట్ సంతకం దీని మీద చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డిఎస్సి లాస్ట్ నోటిఫికేషన్ 2018లో, మళ్ళీ తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చాకే మళ్ళీ 2024లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తారు అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగా సంతోషంగా ఉంది సార్. మా అమ్మాయి నారా లోకేష్ గారు ఇచ్చిన ఇది బాగుంది. మొదటి సంతకం గెలిచే ముందర అన్నాడు మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తానని. మాట నిలబెట్టుకుని మాట ప్రకారమే చేశాడు సార్. 2019లో ఒకసారి ఇచ్చారు సార్. అప్పుడు మా పాప ఒక మార్కులో పోయింది. మళ్ళీ అప్పుడు మట్టి వైసీపీ గవర్నమెంట్లో అసలు ఇవ్వలేదు సార్. ఇస్తారేమోనని ఎదురు చూసింది. ఇవ్వలే, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మొదటి సంతకం డిఎస్సి మీద చేశాడు. ఆ చేసి వచ్చింది. మా పాపకి 22వ ర్యాంక్ వచ్చింది. మాకు బాగా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం ఇస్తానంటున్నాడు. ఇంకా సంతోషం సార్. ప్రతి పిల్లలకి అందరికీ వస్తుంది. బాగా సంతోషం సార్. జంగారెడ్డిగూడెంలో వినాయక అపార్ట్మెంట్స్ నందు గణపతి ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర స్వామికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. విఘ్నాలను తొలగించే గణనాథునికి జ్యోతులతో హారతులు అర్పించారు. వికాస్ తరంగిణి సంస్కార్ వికాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శన చేశారు. వివిధ రకాల పారాయణాలు ఆలపించారు. సామూహికంగా అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణపతి మహారాజ్ కి జై అంటూ నామస్మరణ చేశారు. ప్రతి ఏటా వినాయక అపార్ట్మెంట్స్ నందు గణపతి చతుర్థి నిర్వహించడం పరిపాటిగా వస్తుందని తెలిపారు. సామూహికంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో తామంతా పాల్గొనడం ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో LED లైట్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, టెంట్, సీసీ కెమెరా, మైక్ అనౌన్స్మెంట్, గజ ఈతగాళ్లని ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ KRS ప్రసాద్, గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణలు ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భాగంగా భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతైన ప్రదేశాలు ఉంటాయని తెలిపారు. సిబ్బంది చెప్పిన సూచనలు పాటించాలని అన్నారు. నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని గజ ఈతగాళ్లను సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి షేక్ షబ్బీర్, VRO P రవి, వెటర్నరీ అసిస్టెంట్ రవివర్మ, ANM Y దేవరత్న కుమారి, సర్వేయర్ ఆళ్ల దేవి హర్షిత, ఆశా వర్కర్లు బోడ జ్యోతి, గజ ఈతగాళ్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ గారు ఇచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే జంగారెడ్డిగూడ మండలంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోని వినాయక నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ మా మనవి, ఇక్కడ మా సిబ్బంది చెప్పే సూచనలు పాటించుకుంటూ లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా వాళ్ళకు సహకరించి గజేతగాళ్ళను కూడా ఏర్పాటు చేసాం. వారు చెప్పినట్లు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉండకుండా మంచిగా చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే గజేతగాళ్ళని ఏర్పాటు చేసి వారికి లైట్ బోర్డులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. మా పంచాయతీ సిబ్బంది అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితే. జంగారెడ్డిగూడెంలో బండారు లక్ష్మణరావు ఇంటి సమీపంలో వినాయక చతుర్థి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. 5 రోజుల పాటు నిర్వహించిన చవితి ఉత్సవాలలో భాగంగా శనివారం అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథులు దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిట్రోజు తాతాజీ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో సౌభాగ్య థియేటర్ వెనుకాల వినాయక చవితి ఉత్సవాలు చేశారు. పట్టణానికి చెందిన క్లాసికల్ డాన్సర్ కళ్యాణి ఆధ్వర్యంలో D2D ఈవెంట్ నిర్వహించారు. వివిధ గీతాలకు వేసిన నృత్యాలు చూపర్లను అలరించాయి. అందరికీ కూడా గట్టి క్లాప్స్ అండి మేడం. Thank you.
నరక కసి కసిగా గొంతు కొరక వచ్చి కేకలిడగా నాదం జగతిగా చుక్కగా నెత్తులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా దీనికి భయపడ్డావా? ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమై నిలిచి చవచే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాల రాజి నేను నికట ముగించేసి పోగా వచ్చింది 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 హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగు మెట్ట వచ్చరా రామగా కలిసి వచ్చరా నిన్ను మింగి వేయకాలి వచ్చరా రే 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 జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పురోహితులు గరిమెల్ల కామేష్ ఆధ్వర్యంలో పలుచోట్ల వినాయక చతుర్థి పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి. త్రివేణి కళాశాల వద్ద, విహారీ మిల్క్ సెంటర్, హై స్కూల్, పాత బస్టాండ్ ప్రాంతాలలో వినాయక చతుర్థి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. వినాయక నవరాత్రుల ప్రాముఖ్యత గురించి గరిమెల్ల కామేష్ వివరించారు. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज देव महात्मानो मी తెచ్చిన ద్రవ్యాల మీద చల్లండియ్యా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ స్వస్తి అమృతమయ ప్రాణ అమృతమాప కోయిలగూడెం మండలం కన్నాపురంలో వినాయక చతుర్థి ఉత్సవాలు అంబరాన్నంటాయి. విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి వాళ్లకు తులసి పూజ చేశారు. మట్టి శ్రీనివాసరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శ్రీ వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా స్వామివారికి నివేదించిన లడ్డూను కొండవీటి శ్రీను 12,600 రూపాయలకు వేలం పాటలో గెలుచుకున్నారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు భగవద్గీత పారాయణం ఆలపించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనను చంపితే డబ్బులు ఇస్తామనేది ఎవరో తెలియాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్స్ మాట్లాడుకున్న వీడియో ద్వారా విషయాలు అర్థమవుతున్నాయని, దీనిపై స్పందించాలని కోరారు. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలా మంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్లలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేసి ఏమిటంటే, అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాను. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీస్ లో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త
చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు గాని ఈ పౌర సమాజం 1-3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక స్వామి పందిరి వద్ద అన్నదానం చేశారు. యువ నాయకులు జట్టి ఆదిత్య 7 అడుగుల మట్టి వినాయక స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. మట్టి వినాయక స్వామిని ఏర్పాటు చేయడంపై ఆయన నిర్వాహకులను అభినందించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భక్తి శ్రద్ధలతో పరిసర ప్రాంతాల్లో ప్రాంత ప్రజలు వినాయక స్వామిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఆలయం ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా ₹1,74 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని చందన తెలియజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారిని ఏలూరు ఫ్యామిలీ కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి డాక్టర్ వై శ్రీనివాసరావు విచ్చేసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారికి ఆలయ కార్యనిర్వహణాధికారిని అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజ ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి పర్యవేక్షకులు స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. వారి వెంట జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, సిబ్బంది, లక్కవరం ఏఎస్ఐ పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి ప్రతిమను నిమజ్జనం చేశారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు హనుమతి హోమం నిర్వహిస్తున్నట్లు, హోమంలో పాల్గొన్న దంపతులకు VIP దర్శనం అనంతరం వేదాశీర్వచనం కల్పిస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వెంచేసి ఉన్న లోకమాత, విశ్వమాత, సత్యమైన తల్లిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం 11:24 ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం ఆధ్వర్యంలో రాట ఉత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి వాసవి మాతను ఆరాధించారు. భూమిలో రాటను నెలకొల్పి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, ఆలయ అర్చకులు మేడూరి వెంకటరమణ శర్మ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిని రామసత్యనారాయణ, బలరాం రాంబాబు, వందరపు వెంకటేశ్వరరావు, మహంకాళి రంగప్రసాద్, మండవల్లి సోంబాబు, కొనకల సోంబాబు, చామర్తి శ్రీరాములు, మాతు శ్రీమన్నారాయణ, దారా రవి, కర్పూరం కృష్ణారావు, దోబగుంట్ల బాపిరాజు, గొల్లపూడి శ్రీనివాసరావు, కర్పూరం జనార్దన్ రావు, ఏలూరు ఫణికుమార్, మోతుకూరి సత్యనారాయణ, దారా చక్రవర్తి, కొదుమూరి శేఖరం, మహంకాళి మధు, చిన్ని తుకారం భాస్కర్ గుప్తా, నాగసూరి వసంత్ కుమార్, మహంకాళి గోపాలకృష్ణ, ఏవిఎస్ సన్, జెజె రాంబాబు, జె నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. Yeah.
వినాయక చవితి ఉత్సవాలు సామూహికంగా నిర్వహించడం హర్షించదగ్గ సంప్రదాయమని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. ముద్రాసులపేట నందు వినాయక చతుర్థి ఉత్సవాలలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన చిన్ని రామసత్యనారాయణకు ముద్రాసుపేట ఉత్సవ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు వేదాశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం భక్త సందర్భమైంది. గిరి ప్రదక్షిణ కంకణ ధారణతో 6వ వారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా ఫ్యామిలీ 7th క్లాస్ అడిషనల్ జడ్జ్ ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజాముని సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్, అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు, రాఘవాచార్యులు పూర్ణకుమంతో న్యాయమూర్తులకు స్వాగతం పలికారు. ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. స్వామివారి శేషవస్త్రాలతో ఘనంగా సత్కరించారు. ప్రసాదాలు, వేద ఆశీస్సులు అందజేశారు. అన్నదాతలుగా మేకా సుబ్రహ్మణ్యం, రమాదేవి వ్యవహరించారు. పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచల్ల జగపతిరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నాగేష్, అడ్వకేట్ డాక్టర్ ఎల్లూరు ఫణికుమార్ పాల్గొన్నారు. స్వామివారి పూజ టికెట్ల ద్వారా 15,640 రూపాయలు, విరాళాల ద్వారా 14,734 రూపాయలు, ప్రసాదాల ద్వారా 29,920 రూపాయలు, మొత్తం 61,544 రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. బొట్టాయిగూడెం మండలం కొమ్మగూడెం గ్రామం కుమ్మరిగట్టు నందు వెంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా విజయ గణపతి మహాపడి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగాయి. లక్ష్మీ గణపతికి పంచామృత అభిషేకాలు చేశారు. చిరంజీవి భక్తిరంజని వారిచే గీతాలాపన సాగింది. అలాగే గురుస్వామి, మిగతా స్వాములకు చిరు సత్కారం చేశారు. కొండేపాటి రామకృష్ణ స్వామి, పెనుగర్తి సోంబాబు స్వామి, కోసూరి నరేష్ స్వామి, బండారి రాజారావు, మధ్యాహ్నపు సత్యబాబు, బాలులకు చిరు సత్కారం జరిగింది. ఒబ్బడి వరకు శివాజీ, భోగేశ్వరి దంపతులచే ఈ కార్యక్రమం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం 1వ తారీఖున స్వామివారి ఊరేగింపు, 4వ తారీఖు గురువారం అఖండ అన్నసమారాధన జరుగుతుందని, భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కుమ్మరిగట్టు విజయ గణపతి ఆలయ కమిటీ పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరపున 4వ రోజు శనివారం ఉదయం 10 గంటలకు స్వామివారికి గరిక పూజ చేశారు. అనంతరం లక్ష్మీ గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ సాయి మణికంఠ జ్యువెలర్స్ అధినేత చిన్ని జితేంద్ర కుమార్, ప్రవళిక దంపతులు, శెట్టి అండ్ సన్ జ్యువెలర్స్ అధినేత నాగమల్లేశ్వరరావు దంపతులు, సూర్య జ్యువెలర్స్ అధినేత కోలాటి నాగేశ్వరరావు దంపతులు హోమంలో కైంకర్యాలు నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పట్టణానికి చెందిన పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. గన గన గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా, గణము గణవరాత్రి సేవలు నీకే తండ్రి గణపయ్యా. గన గన గంటల్లో పూజలు నీకే స్వామి గణపయ్యా, గణము గణవరాత్రి సేవలు నీకే తండ్రి గణపయ్యా. ఏకదంత నిన్ను కొలిచేమయ్యా స్వామి గణపయ్యా, ఎల్ల లోకముల పూజలు నీకే తండ్రి గణపయ్యా. ఏకదంత మంటపాన నిన్ను కూర్చోబెట్టి భక్తితో పూజలు చేసేమయ్యా, భక్తితో పూజలు చేసేమయ్యా. మల్లెల మాలలు మెడలో వేసి మనసార నిన్నే వేడేమయ్యా, మనసార నిన్నే వేడేమయ్యా. కోలాట మాటలు ఆడేమయ్యా స్వామి గణపయ్యా, నీకు కొండంత పూజలు చేసేమయ్యా. సత్వర
న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీస్ క్యాంప్ ఆన్ నల్సా స్కీమ్లపై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ 3103 సంఘాలకు 225.17 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 1935 సంఘాలకు 66.32 కోట్లు, ఉన్నతి స్కీమ్ ఎస్సీ ఎస్టీ 231 గ్రూపులకు 2.28 కోట్లు, దివ్యాంగ విద్యార్థులకు 3 టచ్ ఫోన్లు పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమడోలు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పాలకొల్లు, నిడదవోలు మండల సేవా సంస్థల సేవా కమిటీలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో సివిల్ 373 కేసులు, ఎంబీఓపీ 292 కేసులు, క్రిమినల్ 10,896, మొత్తం 11,561 కేసులు పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కేసుల అవార్డుల నిమిత్తం 28.54 కోట్లు ప్రకటించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పిఎల్సీ కేసులు పరిష్కరించి అవార్డు సొమ్ము కింద 81.16 లక్షల రూపాయల చెల్లింపులు జరిగాయని తెలిపారు. పేదలకు సత్వర న్యాయం అందించడంలో భాగంగా కేసులకు న్యాయం సహాయం అందించడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, కొన్ని గ్రామాలలో 496 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామని తెలిపారు. జిల్లాలో మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి 49 మంది మీడియేటర్లను నియమించామని, తద్వారా 1086 కేసులు పరిష్కారం చేశామని అన్నారు. అదేవిధంగా నల్సా కింద పేద నిర్మూలనకు అమలవుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు స్టాల్స్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు సవినయంగా వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు చిల్డ్రన్స్ హోమ్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. గృహ హింస గురించి పీజీఆర్ఎస్ లో అందుతున్న ఫిర్యాదులపై కౌన్సిలింగ్లు నిర్వహించి ఇప్పటికే 132 కేసులు విజయవంతంగా పరిష్కరించామని తెలిపారు. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా మహిళలకు రక్షణతో పాటు సత్వర న్యాయం అందించడం జరుగుతుందని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఈ వ్యవస్థ నియంత్రించేందుకు 1098 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నషాముక్త భారత్ అభియాన్ టోల్ ఫ్రీ నెంబర్ 14446 లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. మత్తు పదార్థాలు అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్, వైద్యం అందించేందుకు అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమంలో భాగంగా అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించి వీల్ చైర్లు తదితర ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా సీట్ క్యాపిటల్ కింద వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి బ్యాంకర్లతో రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల ద్వారా యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సంక్షేమ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ సాగులో డ్రోన్లు వినియోగంపై శిక్షణ అందించి ఉపాధి కల్పించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో డ్రగ్స్ నియంత్రణపై జిల్లా ఎస్పీతో కలిసి ముమ్మరంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా ఉంచేందుకు చేస్తున్న కార్యక్రమాలలో రాష్ట్రంలో మన ఏలూరు జిల్లా ఒకటిగా ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారిలో విశ్వాసం పెంపొందించవచ్చని తెలిపారు. ఆ దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. లోక్ అదాలత్ లో వివిధ కేసుల పరిష్కారంలో మన జిల్లా టాప్ 5 లో ఉందని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రిఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద 7 కేసులు నమోదు చేసి 419 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పోక్సో కేసులకు సంబంధించి న్యాయస్థానాల ద్వారా సత్వర న్యాయం అందించడంలో బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారని అన్నారు. నాన్ బెయిల్ వారెంట్ కు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న పలు కేసులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కేసులు సంబంధించి ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ సహకారంతో 15 మందికి న్యాయ సహాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగిందని తెలిపారు. సమాజానికి చేటు చేస్తున్న డ్రగ్స్ నియంత్రణ పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. మత్తు పదార్థాల మూలంగా ఒక వ్యక్తికే కాకుండా మొత్తం జాతి భవిష్యత్తుకే నష్టం కలుగుతుందని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి సమాచారం అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.
డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే పాఠశాలలు కళాశాలలు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు కళాశాలలో 877 ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేశామని అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ రకాల స్టాల్స్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సంయుక్తంగా ప్రారంభించి పరిశీలించారు. ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం డిఆర్ఎస్ఏ న్యాయ సదస్సు, డిఆర్డీఏ, డిపిఓ, పోలీస్, వైద్య, ఆరోగ్య శాఖ, విభిన్న ప్రతిభావంతులు, సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్ స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం, జిల్లా డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ప్రముఖ సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణారావు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, న్యాయవాదులు, స్థానిక ప్రజలు, మహిళలు, విద్యార్థులు, జిల్లా కోర్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మన గవర్నమెంట్ సిస్టమ్ హెస్ ఆల్రెడీ ఇంపార్టెంట్. సో అన్ని చోట్ల చెప్తుంటాము, విజయాలకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము, మండల లెవెల్లో చాలా మీటింగ్లు పెడితే కూడా ఇలాంటి లీగల్ క్యాంప్ ద్వారా పెట్టినప్పటికీ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది మేము నమ్ముతున్నాము. సో ఇప్పుడు నేను అనే ఏజ్ గ్రూప్కి ఏ స్కీమ్స్ ఉంటుంది నేను జనరల్గా చెప్తాను. ఆయన 6 years 3 months నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాము. 6 years వరకే మన దగ్గర 3 years పిల్లల నుంచి 6 years వరకు పెడుతున్నాము. అక్కడికి జస్ట్ ఓన్లీ పోషణ ఆకారం మాత్రం ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా మానిటర్ చేయడం, వాళ్ళకి ఎడ్యుకేషన్, ప్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. సో స్కూల్స్ చూసుకుంటే మేము అందరూ చూస్తారు, బ్యూటిఫుల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము, మిడ్ డే మీల్స్ వేస్తున్నాము. మనకి తల్లికి మాత్రం చెప్పేసి ఇట్లా మోటివేట్ చేయడానికి పేరెంట్కి ఎక్కువ బర్డన్ లేకుండా ఇలాంటి పూర్ ఫ్యామిలీస్కి ఇవ్వకుండా 14 కోట్లు ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు ఉన్నది సీడ్ క్యాపిటల్ శ్రీనిధి అని ఇంకా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా లేడీస్ మనం ఎంపవర్ చేసిన భాగంగా ప్లస్ అందరూ ఆల్మోస్ట్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఎన్రోల్ అయి ఉన్నారు కాబట్టి మనకు మెప్మా తరఫులో కానీ డిఆర్డీ తరఫులో కానీ నేను ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలని, నేను ఐఎమ్ పూర్, ఐ వాంట్ డూ స్మాల్ బిజినెస్. ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఉన్నది అని ఒక స్కీమ్ ఉంది. వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ కావాలని కాకుండా వాళ్ళు ఏమైనా బిజినెస్ చేయడానికి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. పిఎంఈజీపీకి మేమే బ్యాంకర్స్ తోటి మాట్లాడి వాళ్ళు చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ఓడిఓపి ప్లాట్ఫామ్ ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్ ఎలివేషన్కి ఏంటేంటి స్కీమ్స్ చేశారనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో స్టాల్స్ పెడితే అందరికీ అవగాహన వస్తుంది. ఈ స్కీమ్స్ గురించి అందరికీ కమ్యూనికేషన్ రీచ్ కాదు, అందువల్ల ఇలా పెడితే బాగుంటుంది అని అనడంతో ఈరోజు స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఇనాగ్రల్ సెషన్ అవుతూనే అందరూ అక్కడ వెళ్ళి లెట్ us see and see that the message is conveyed to all. 2025-28 సంవత్సర కాలానికి జనరల్ గీత కులాలకు రిజర్వ్ చేసిన మద్యం బార్లకు శనివారం ఏలూరు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి లాటరీ తీసి పేర్లను ప్రకటించడం జరిగింది. ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ 2025-28 లో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఓపెన్ కేటగిరీలో 18 బార్లు, రిజర్వ్ కేటగిరీ కింద గీత కులాలకు 2 బార్లు, మొత్తం 20 బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా 10 బార్లకు మాత్రమే 4 కన్నా ఎక్కువ 52 దరఖాస్తులు రావడం జరిగింది. మిగిలిన బార్లకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులు రాలేదు. 8 ఓపెన్ కేటగిరీ బార్లు మరియు రిజర్వ్ కేటగిరీ కింద గీత కులాలకు 2 బార్లకు మొత్తం 10 బార్లకు దరఖాస్తులు అందాయి. ఈ మేరకు సంబంధిత బార్ల కేటాయింపుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి తద్వారా బార్లను కేటాయించారు. ఈ సందర్భంగా లాటరీ ద్వారా ప్రభుత్వానికి 4,30,00,000 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, జిల్లా మద్య నిషేధ మరియు అబార్కి అధికారి ఔలయ్య, ఏలూరు ఎక్సైజ్ సిఐలు ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కైకలూరు ఈఎస్టీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు, బార్లకు దరఖాస్తు చేసిన 52 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జంగారెడ్డిగూడెంలో విహారీ మిల్క్ సెంటర్ ఏరియాలో ఎస్వీబీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 18వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ కైంకర్యాలు నిర్వహించారు. కుంకుమ పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తి గీతాలు ఆలపించారు. వివిధ రకాల నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. గణపతి నవరాత్రుల ప్రాముఖ్యతను పండిత పురోహితులు వివరించారు. సాయంత్రం వేళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. ఉచిత ప్రసాద వితరణ చేశారు. కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలని చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. పార్టీని మరింతగా బలోపేతంగా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని అన్నారు. పదవులకు బండ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
పార్టీ అభివృద్ధికి రాజీ పడకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎవరైనా కళ్ళబొల్లి మాటలు చెబితే పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. మండల స్థాయి, జిల్లా స్థాయిలో నాయకులకు పదవులు కట్టబెట్టారు. మండల యువజన విభాగం అధ్యక్షులు గంజి వినోద్, మహిళా విభాగం అధ్యక్షులు గోలి వెంకటరత్నం, మండల బీసీసీఎల్ విభాగం కొయ్యాలి లీలాధర్ రెడ్డి, ఎస్సీసీఎల్ విభాగం సిర్రా రాజేష్, క్రిస్టియన్ సెల్ విభాగం అధ్యక్షులు అడవికొట్టి చంద్రశేఖర్లకు వివిధ విభాగాల అధ్యక్షులుగా నియమించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర కుమార్, మండల సమన్వయ కమిటీ నాయకులు కనికల ప్రసాద్, నొలకాని వీరస్వామి నాయుడు, ముప్పిడి శ్రీనివాసరావు, ఈర్ల శ్రీనివాస్ రెడ్డి, గురజాల పార్థసారథి, తానిగడప రామకృష్ణ, వాంశెట్టి హరిబాబు, కుక్కల ధర్మరాజు, బీవీఆర్ చౌదరి, పెద్దలు పోల్నాటి ప్రభాకర్, మల్నీడి బాబీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, పార్టీ పెద్దలు పాల్గొన్నారు. పార్టీ పదవులు పొందిన నాయకులను అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం. జిల్లాలో పలు చోట్ల 10 బార్లు కేటాయింపు, ప్రభుత్వానికి 4.5 కోట్ల ఆదాయం. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలకు రాట పూజ, పాల్గొన్న ఆర్యవైశ్యులు. పలుచోట్ల ఘనంగా జరుగుతున్న వినాయక చతుర్థి మహోత్సవాలు, కార్యక్రమాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. జంగారెడ్డిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం వద్ద నిమజ్జనానికి సర్వంత సిద్ధం చేసిన అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.